అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. గ్రహముల యొక్క ప్రభావాలతో మనం ప్రవర్తించేటప్పుడు ఆ ప్రభావాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ, చేసుకోవలసిన జపాలు చేసుకుంటూ ముందుకు నడవడం ద్వారా సరియైన నిర్ణయాలు తీసుకుని లాభప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతాం. మరో ముఖ్యాంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నాము అన్నప్పుడు మన పుణ్యమే వస్తోంది తప్ప ఎవరో చేసిన పుణ్యం మనకి రావట్లేదు. మన పుణ్యం ఖర్చయి మనకు సొమ్ము వస్తుంది కాబట్టి ఈ సొమ్ముని వినియోగించేటప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరల పుణ్యాన్ని సమకూర్చుకునే పనులే చేయాల్సిన అవసరం ఉంది. పుణ్యాన్ని సమకూర్చని పనులు చేస్తే ధనం వ్యర్థం కావడం కాదు, పుణ్యం వ్యర్థం అవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుని పుణ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలను చేయడం కోసమే ఈ ఫలితాలు తెలుసుకోవడం. మీనరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. స్త్రీ జన సహకారం చాలా బాగుంటుంది. ఆ సహకారం ఆశించినంత ప్రయోజనాన్ని ఇవ్వకపోయినా చాలా వరకు ఉపయోగపడుతుందనే చెప్పాలి. వాహనానికి సంబంధించి ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ప్రయాణం చేసేటప్పుడు గౌతమ అనే నామాన్ని జపించుకోక తప్పదు. ఆ విధంగా జపించుకున్నందువలన మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ప్రయాణం ద్వారా వచ్చేటువంటి ఫలితాలను కూడా పొందగలుగుతారు. శత్రువులను మీరు జయించగలుగుతారు. స్నేహితులు మీకు వృద్ధి చెందుతారు. అయితే వారి యొక్క అంశంలో అస్వాతంత్ర్యం అనేటువంటిది, అంటే మీరు అస్వతంత్రులుగా ఉంటేనే స్నేహితులు వృద్ధి చెందే అవకాశం ఉంది. మీరు చేసిన పని నేనే చేస్తాను, లేక నా ఆలోచన ప్రకారం ఇతరులు నడవాలి మొదలైనటువంటి నిర్బంధములు పెట్టినట్లయితే స్నేహితులు దూరమయ్యే ప్రమాదం ఉంది. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త వహించాలి. ఆ విధంగా జాగ్రత్త వహించడం ద్వారా మీరు విజయాలు ఎక్కువ సాధించగలుగుతారు. అంతేకాకుండా రావాల్సిన సొమ్ములు కూడా వచ్చే అవకాశం ఉన్నా అవి సద్వినియోగం కావడం ఇబ్బందికరంగా ఉంది. అందుకని వాటిని సురక్షిత ప్రాంతాల్లో ఉంచి మీరు స్వయంగా వాటిని ఖర్చు పెట్టకుండా ఉండడం శ్రేయస్సును కలుగజేస్తుంటుంది. అదేవిధంగా తండ్రి తత్సంబంధీకులు వారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించక తప్పదు. ఆ శ్రద్ధ వలన మీరు తరువాత చింతించేటువంటి అవసరం తగ్గిపోతుంది. ఆరోగ్య సమస్యల్ని అధిగమించడం కోసం మీకోసం చేయాలి జపం, ఇతరుల కోసం కూడా చేయాలి. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని ఇతరుల కోసం జపం చేసి మన కోసం కూడా జపం చేసినట్లయితే ఇతరత్రా ప్రయోజనాలు సిద్ధిస్తాయి, మనకు కూడా సిద్ధిస్తాయి. అటువంటి బలం దాంట్లో ఉందన్నమాట. అలాగే తండ్రి తత్సంబంధీకులు వారి యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వ్యాయామ ప్రాణాయామాలు మొదలైనటువంటివి, అలాగే ఫిజియోథెరపీ మొదలైనటువంటివి ఆరోగ్యాన్ని సమకూర్చడం విషయంలో ఎక్కువగా ఉపకరిస్తాయి. మీరు ఆలోచించేటప్పుడు వ్యాయామ ప్రాణాయామాలకు, నడకకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని గుర్తించినట్లయితే రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. అలా కానందువలన కొన్ని సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అలాగే వృత్తి స్థానంలో కూడా గౌరవాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. అందువలన శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని మానకుండా జపించడం సర్వదా శ్రేయస్కరం.